వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వీధి రౌడీల్లో కొట్టుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడియ కులస్తుల నిరసన. ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తున్న విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. మేము కేవలం ప్రతిపక్ష పాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा, इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఢిల్లీ ఎన్నికలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందన. భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ ఎన్నికల్లో చెప్పిన మాటలు ఢిల్లీ ప్రజలు నమ్మలేదు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలలో ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ప్రజలను మోసం చేసింది. కర్ణాటకలో అట్లనే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసింది, ఇప్పుడు ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నారు, ఇప్పుడు చీకొట్టే పరిస్థితి వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎన్నికల లోపట జీరో కాబోతున్నది. చాలా హామీలు ఇచ్చావు, 420 హామీలు ఇచ్చినావు. మీ ఎమ్మెల్యేలు నమ్మతలేరు,
మీ కార్యకర్తలు నమ్మతలేరు, మీ కేంద్రంలో మీరు రాహుల్ గాంధీ గారు కూడా నేను నమ్మతలేరు. నేను ఇప్పుడుగా చెప్పింది 5 ఏళ్ల కిందనే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను. నేను అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు, సెటిల్మెంట్స్ అన్ని అబద్ధాలు చెప్తాడు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకతీయ యూనివర్సిటీలోని మెస్లో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు కోపంగా చూస్తున్నారనే నేపంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై మాకుముడిగా దాడి చేశారు. మేం తక్కువ అంటూ జూనియర్లు సైతం సీనియర్లపై వీధి రౌడీలా విరుచుకుపోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీధి రౌడీలా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాతాళంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన అబద్ధాన్నే మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేడారని ధ్వజమెత్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనుడా అనడానికి నిదర్శనమని చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసులో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయిన వ్యక్తి విలువలు, విశ్వనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారం ఉంది. ఆ రోజు నువ్వు తప్పు చేసావు, దేశంలో ఉన్న డబ్బంతా దోసుకొని తిన్నావు. 44,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి నీచుడు నువ్వు. ఈడీ కూడా క్లియర్ చేసింది, నువ్వు డబ్బు కొట్టేసినట్ల. అందుకని 16 ఏళ్ళు జైల్లో ఉండి ఆ రోజు ఆ ప్రభుత్వం నువ్వు తప్పు చేసింది ఒకటి లోపల పడేసింది. నువ్వు మాట్లాడితే నిన్నెందుకు లోపలేస్తారు? ఊరక తప్పు చేసినావు కాబట్టి ప్రజల తొమ్ము దోచుకున్న నీచుడు నువ్వు. నీ మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుతావా? చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడానికి అర్హత లేదు, నీకు ముఖమే లేదు. అందుకని ఈరోజు కూడా మళ్ళా అడుగుతున్న నీవు జగన్మోహన్ రెడ్డి పదే మా నాయకుని పేరు ఎత్తి అబాసుపాలు కావద్దు. అబాసుపాలై ఇలా రాష్ట్రంలో ఒక చాతగాని దద్దమ్మని నిలిచిపోయావు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు మళ్ళా ఏమంటావు? కార్యకర్తల సమావేశంలో నీవు మీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఏమైతే నన్ను చంద్రబాబు నాయుడు కానీ ఏమి కానీ వేస్తే 3 నెలలేస్తారు, మళ్ళా వస్తా, మళ్ళా ముఖ్యమంత్రి. నీ ముఖంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఇంకా నీ జీవితంలో రాజకీయ చరిత్ర సమాధి తొందరలో. ఇంకా నీవు ముఖ్యమంత్రి సమస్య లేదు. నీవు మళ్ళా తొందరగా ఇవాళ ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ప్రజల సొమ్ము దోచుకుని నీచుడవు నువ్వు. మళ్ళా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండు. నీ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇసుక దొంగతనం, మైనింగ్ దొంగతనం, అదే మీద లిక్కర్ మాఫియా, ఇన్ని దొంగతనాలు చేసేవి. ప్రజల సొమ్ము దోచుకొని ఇలా పందికొక్కులాగా దోచుకొని మెక్కావే. ఈ డబ్బంతా ఎందుకు కక్కికూడదు? ప్రజలు ఎందుకు నిన్ను అందుకని నిలదీసి ఏ విధంగా నీకు దెబ్బ కొట్టారు? ఓటరు ఇప్పుడు సైలెంట్గా చిత్తుగా ఓడించి 2 నామాలు పెట్టారు. నీకు ప్రజలు ఇంకా సిగ్గురాలేదా? మళ్ళా అధికారం వస్తావా? మళ్ళా అధికారం వచ్చి తెలుగుదేశం పార్టీని నాయకులను కథ తెలుస్తావా? ఇవాళ మీ కార్యకర్తలకు ఏం చెప్పావు?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టాను. వాళ్ళ కథ చూస్తాను, వాళ్ళ నాయకుల కథ చూస్తాను. వచ్చేది నేనే ముఖ్యమంత్రిగా అని సుల్లగుతలు కూస్తున్నావు నువ్వు. నీ పార్టీల నాయకులు కాపాడలేనికి ఒక దద్దమ్మవు నువ్వు. నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎంపీలను కూడా రక్షించుకొని ఉండబెట్టుకోలేక, బయటికి పోతుంటే నిలబెట్టుకోలేక కూడా శాతగాని దద్దమ్మవు నీవు ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడతావా? మా చంద్రబాబు నాయుడు కానీ, మా నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ బాబు కానీ మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఈరోజు లోకేష్ ఈరోజు దేశంలో కూడా ఎక్కడెక్కడ కొత్త పరిశ్రమ తేవాలి, రాష్ట్రంలో విదేశాలతో అందరితో మాట్లాడి, ఎక్కడెక్కడ పోవాలి ఒక నాయకులు అక్కడ లీడర్లతో మాట్లాడి, ప్రభుత్వాలతో మాట్లాడి ఈ పరిశ్రమ తెచ్చేదానికి తగతగలాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కష్టపడుతుంటే ఆయన ఓర్చలేక పరిశ్రమలు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతుంది, ప్రజలు ఆకర్షిస్తున్నారు, ప్రజలు ఇవాళ సంతోషపడుతున్నారు. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో నీకేం తెలుసు? ఆ పరిశ్రమలు వచ్చిన తర్వాత యువతకు ఇవాళ ఉద్యోగం కోసం ఎంతమందికి వస్తుందో నీకు తెలుసా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు పథకాలన్నీ చాతగానితనంగా ఇవ్వడం లేదు. ప్రజల మబ్బు పెట్టాడు ఎన్నికల్లో అని చెప్పేసి చెప్తున్నావే, సిగ్గుందా నీకు? ఎన్ని పథకాలు ఇస్తున్నాడు? పథకాలు ఇచ్చి ఇవ్వాలి. ప్రభుత్వం నీవు 15 రోజులు 20 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి నువ్వు లేవు. 1వ తారీఖు పింఛన్ కానీ ఏదైనా సరే, ఏది ఎన్నికల్లో చెప్పాడో అన్ని తూచి ఇవ్వడం జరుగుతావు. ఇంకా నోరు పూసుకొని ఎక్కువ మాట్లాడదు. నీవు ఇంకా రాజకీయ సమాధిగా మీ పార్టీకి నీకే సమాధి కడతారు ప్రజలు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇంకొకసారి లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా మీరు మాట్లాడితే మాత్రం మంచిది కాదు. ఇది కూటమి ప్రభుత్వం అంటే ప్రజల పార్టీ, ప్రజలకు అండగా ఉన్న పార్టీ, ప్రజలు రక్షించుకునే పార్టీ. అది ఒక్కటి తెలుసుకొని మాట్లాడు. మహాశివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం సాయంకాలం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి పాతాళగంగను పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళగంగలో బ్యారికేడ్లను, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, శౌచయశాలలు మొదలైన వాటిని కార్యనిర్వహణ అధికారి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వారు మాట్లాడుతూ పాతాళగంగ వద్ద ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని అనుసరించి అవసరమైన చోట్ల దృఢమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్ ను సంబంధిత అధికారులు తరచుగా పరిశీలిస్తుండాలని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పాతాళగంగ స్నానఘట్టాల ఎగువ భాగంలో జల్లు స్నానం ఏర్పాట్లు గత సంవత్సరం కంటే అధికంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి ఈత నిపుణులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని కాలోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులతో పాటు స్థానిక కళాకారులు, కళాశాల అధ్యాపక బృందంతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన పలువురు కళాకారులతో పాటు స్థానిక కళాకారులు పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించగా కలెక్టర్ తిలకించారు. స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్కు చెందిన కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించి సంగీతాభిమానులు అలరింపజేశారు.
భూమాయ మంగళం 9 మందికి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో శ్రీ త్యాగరాజ స్వామి గారు 170 అలాగే డాక్టర్ కె స్వరూపరావు మేడం గారు ఎండి అందరూ కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. సూత్రపు నవ్య గారు కూడా కొంచెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా పట్వారిగూడెంలో గ్రామంలో శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి మరియు వేదమాత శ్రీ గాయత్రి అమ్మవారు, సృష్టికర్త విరాట్ విశ్వకర్మ భగవానుడు, నవగ్రహ సుబ్రహ్మణ్య దుర్గాదేవి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసత్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనే స్వయంగా వడ్డించారు. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడిగ కులస్తుల నిరసన. ఈడిగ కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు. మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలిజ కులానికి చెందిన ఒక వ్యక్తి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు. వెంటనే వ్యక్తి పరారయ్యాడు. మేము ఇవ్వలేదు సర్టిఫికేట్. వీళ్ళు కళాయి వాళ్ళు, వీళ్ళు కళాయి వాళ్ళు, వాళ్ళ కళాయికి రిజర్వేషన్. ఈడి కులానికి ఈడి కులానికి ఈడి కులానికి ఈడి కులానికి గలాటా చేయకూడదు అనుకుంటున్నాం. గలాటానే చేస్తాము. ఎంఆర్ఓ ఉంది సార్. కులానికి మేము ఇవ్వలేదు సర్టిఫికేట్. వీళ్ళు కళాయి వాళ్ళు, వీళ్ళు కళాయి వాళ్ళు, వాళ్ళ కళాయికి రిజర్వేషన్. ఇప్పుడు మీరు పక్కాగా మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? మీరు ఏం కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పప్పా. చెప్తాను లేదా హరీష్ వచ్చి ఇస్తాను అట్లా పిలుచుకున్నారంటే 7 మైలుకున్నారా లేదంటే 1.5 hours లోపల నేను చూసుకుంటామంటే కుటుంబం ఏంటి మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా ఇంటి దగ్గరికి. కానీ ఇప్పుడు మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? కార్తిక్ మీరు బలిజానా? ఈడి కాదు హరీష్. హరీష్ హరీష్ నేను చెప్పేది ఒకటి అట్లా కాదు, వచ్చి మాట్లాడతాం కాదు కాదు కాదు. నమస్కారము. ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు ఒక షాప్ని. దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి. కానీ వేరే కులస్తులు కూడా ఈడికి సర్టిఫికేట్ తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేనూ మేము అడ్డుకుంటాము. దయచేసి వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాము ఎంఆర్ఓ గారికి.
మరొకసారి చెప్తా ఉన్నాం, మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు ఈనాటికి ఈడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరే కులస్తులు తన్నుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని ఖండిస్తున్నాం. మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్తిక్ అనే వ్యక్తి, ఆయన కలాల్ వ్యక్తి, ఆయన ఇంకొక వేరే కులస్తుని తోడుకు వచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు. మా కులస్తులు, మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరే కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. పట్టుకోనంగా ఆయన వచ్చినటువంటి కార్తీక్ బండెత్తుకొని పారిపోయినాడు. దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు. కాబట్టి ఈ విధంగానే ఇంకా 2-3 దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులమని వేసినారు. దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి. మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎనుమామ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్లో నిన్నటి రోజు రాత్రి ఫిర్యాదైన అబ్బాస్ ఖాన్ తన లారీలో మిర్చి లోడ్ చేసుకుని రాజస్థాన్ వెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ చీట్లను తీసుకుని వెళ్లడానికి ఎనుమామ్ల మార్కెట్ వద్దకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వస్తుండగా మార్గ మధ్యలో 100 ఫీట్ రోడ్ వద్ద కొందరు వ్యక్తులు ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు సమీర్లకు చెందిన 2 లారీలను ఆపి మేము ఫైనాన్స్ వాళ్ళమని చెప్పి లారీ లారీని తీసుకువెళ్లాలని చెప్పగా లారీ క్లీనర్ అయిన వసీం వాళ్ళని అడ్డుకుంటుండగా లారీ టైర్ వసీం కాలి మీదుగా వెళ్ళగా వసీం కాలికి బలమైన గాయం కావడంతో వెంటనే లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళను అక్కడికి పిలువగా నిందితులు ఫైనాన్స్ డబ్బులు కట్టాలని బెదిరించి మా వద్ద గల ₹1,00,000 దొంగిలించుకుపోయారని లారీ డ్రైవర్ అబ్బాస్ ఖాన్ హర్యానా ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎన్మామ్ల ఇన్స్పెక్టర్ ఏ రఘువేందర్ రావు తెలిపారు. ఎనిమామ్ల ఇన్స్పెక్టర్ ఏ రఘువేందర్ తెలిపారు. లారీ ఓనర్ లైక్యత, లారీ ఓనర్ లైక్యత, లారీ ఓనర్ లైక్యత, ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే, ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల వెంటనే, ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే, ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే, ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే, ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే, రక్షణ పోలీసు వారు వెంటనే, లారీ ఓనర్ లైక్యత, ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే, రక్షణ పోలీసు వారు వెంటనే, లారీ యజమానుల ఐక్యత, లారీ యజమానుల ఐక్యత. వరంగల్ జిల్లా ఫైనాన్స్ వేధింపులతో ఏజెన్సీల పేర్లతో గూండాలని, రౌడీలని మార్కెట్ల చెలరేగుతూ అవగాహన లేనటువంటి అమాయక లారీ యజమానులని ఇళ్ల మీద దాడిలకు పోకుంటూ లారీలని అర్ధంతంగా రోడ్డు మీద ఆపుతూ దౌర్జన్యంగా పైసలు వసూలు చేయడం జరుగుతుంది. అందులో ఉదాహరణకు భాగంగా నిన్న రాత్రి ఒక మిత్రుడు, మా కుటుంబ సభ్యుడైనటువంటి లారీ యజమాని యూపీ లారీ నిన్న రాత్రి పూట ఆపి దౌర్జన్యంగా 10 మంది కొట్టి డబ్బులు లాక్కొని అదేవిధంగా ఆయన లారీని ఆయన మీదకి గుద్దడానికి ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకోగా ప్రమాదశాత్తు పూర్తి స్థాయిలో కాలు నుజ్జు కావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఓన్లీ లారీలే కాదు, కార్లు, 2 వీలర్లు అందరూ కూడా ఏజెన్సీల పేర్ల మీద ఇళ్లకు దాడిలకు పోవడానికి ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు. ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ కట్టని ఎడల చట్టరీత్యంగా 3 లీగల్ నోటీసులు కోర్టు ద్వారా పంపించి అనంతరం పోలీస్ హెడ్ ద్వారా డైరెక్ట్ బండి సీజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. గునా ఏజెన్సీ అని ఒక 15-20 మంది గుండాలను పెట్టి చాలా కుటుంబాలని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఆర్కే ఏజెన్సీ, రాజేశ్వరి ఏజెన్సీ, సుమారు ఒక 8 నుంచి 10 ఏజెన్సీలు మార్కెట్లో చెలరేగుతూ
సామాన్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ లారీలని ఇళ్ల మీద రోడ్లపైన లాక్కొని వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డు మీద వేసే గూండాల రౌడీలని తక్షణమే వరంగల్ సిపి గారు వారిపై చొరవ తీసుకొని సామాన్యమైనటువంటి జీవనోపాధి కొనసాగిస్తున్న లారీ యజమానులని కాపాడాల్సిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం. సిపి గారినే కాకుండా అదేవిధంగా సామాన్య కార్ల ఓనరే, టూ వీలర్ ఓనర్లు కూడా ఎవ్వరు కూడా ఇంటికి వచ్చి బెదిరించినట్లయితే 100 డైల్ చేసి తక్షణమే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపడం జరుగుతుంది. కానీ ఈరోజు 10 మంది నిన్న రాత్రి నా ఒక తోటి లారీ డ్రైవర్ని లారీ ఎక్కియడం, ఆయన జీవితం మొత్తం లారీ కాలు తీసేయడం చాలా బాధాకరం. దాన్ని మేము చింతిస్తున్నాం. వారిని తక్షణమే ఎన్మాల మార్కెట్ పిఎస్లో పిటిషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారిని దొరకబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయినటువంటి లారీ డ్రైవర్కి వాళ్ళ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.